హీరోల కొడుకులు హీరోలా అవుతారు, స్టార్ల లెక్క ఎదుగుతారు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుల కొడుకులు మాత్రం తండ్రి వారసత్వాన్ని కొనసాగించుకుంటా గస్వంటి పాత్రలు వేసుకుంటా ఆ స్థాయిలు అందుకోవాలని చెప్పేసి నిలబెట్టాలని చెప్పేసి చాలా అరుదుగా జరుగుతుంటది. ఇప్పుడు లెజెండరీ నటుడైన రావు గోపాలరావు కొడుకు రావు రమేష్ గిట్లా గిదే జాబితాల అరుదైన జాబితాల చేరిండనే చెప్పుకోవాలి. ఈ విషయం ఏందనంటే రావు గోపాలరావు ఎప్పుడైతే జీవించి ఉండగా రావు రమేష్ నటనలకైతే అడుగుపెట్టలేదు. ఇక ఆయన చనిపోయిన అనంతరం గిట్లా ఇక ఆ పేరు చెప్పుకొని సైన్మాలకైతే రాలేదు. ఇక కొత్త నటుడు లెక్కనే పరిచయం అయిండు. ఇక కెరియర్ మొదట్లా చిన్న చిన్న పాత్రలతోని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత గొప్ప నటుడు లెక్క మస్తు బిజీ ఆర్టిస్ట్ గా పేరు పొందిండు, మస్తుగా బిజీ అయిపోయిండు. ఇక ఇప్పుడు ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అనే భావనలా ఈయన మీడియా ముందుకు కూడా కనిపించిందే లేదు. సోషల్ మీడియాలో అయితే అసలు కనబడరు, లేనే లేరాయే. అయితే ఇటీవలనే ఆయన లీడ్ రోల్ గా నటించిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సైన్మా ప్రీ రిలీజ్ కార్యక్రమం వేడుకల సుమా యాంకరు ఇక ఆయనని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగిందంట. ఆయన ఏమన్నాడు అనంటే ఇక ముందుగా ఆమె ఏమని అడిగిందనంటే అసలు గింత పాపులర్ అయ్యారు మీరు, అసలు సోషల్ మీడియాలో ఎందుకు లేరు, కారణం ఏంది అని అడిగిందంట. మళ్ళీ ఆయనకి దీనికి ఏమని బదులు ఇచ్చిండో తెలుసా? మన ఇండస్ట్రీలో ఒక టాప్ డైరెక్టర్ అయినా అసలు మా దగ్గర లేని ఒక విలువైనది నీ దగ్గర ఒకటి ఉన్నది అని అన్నాడు. సోషల్ మీడియాలో ఉంటే ప్రైవసీ కోల్పోతాం, ఇక అది నీకు అది లేదు, నీకు అది శారం మంచిగా ఉన్నది, నువ్వు ఆ షిక్కులో ఇట్లా లేవు అని ఆయన అన్నగా రావు రమేష్ గిట్లా అవు సోషల్ మీడియాలోకి వస్తే ప్రైవసీ మనశ్శాంతి అని కోల్పోతామని ఇక అందుకని నేను రాలేదని చెప్పేసి ఆయన సమాధానం ఇచ్చిండంట. ఇక చూసిరా ఇక ఆ తర్వాత అనంతరం ఇక సుమ ఏమని అన్నదేనంటే అయితే మీరు సోషల్ మీడియాలో రాకుండా అంత ప్రశాంతంగా ఎట్లా ఉంటారు, ఇక మీరు ఇట్లా ఖచ్చితంగా సోషల్ మీడియాలో రావాల్సిందే అని సరదాగా పట్టుబట్టిందంట. ఇక పట్టుబట్టడంతో రావు రమేష్ గిట్లా తొందరలోనే సోషల్ మీడియాలోకి వస్తలే అని చెప్పేసి అన్నాడంట. ఇక చూసిరా మొత్తం మీద ఇక ఏది ఎంత వాడాలో అంత వాడితేనే మంచిగా ఉంటుంది, ఏది మితిమీరి వాడినా కానీ అది మన ఆరోగ్యానికి మన మనశ్శాంతికే షేటు చేరిస్తుంది. అందుకని చెప్పేసి సోషల్ మీడియా అయినా సరే కానీ ఫోన్ అయినా సరే తిండి అయినా సరే బట్ట అయినా సరే ఏ విషయంలోనైనా కానీ ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇక అది ఎంతవరకు మంచిగా ఉంటే అదంతా మంచిగానే ఉంటుంది, కానీ అది మితిమీరింది అనుకోండి ఇక మీకు కనుక ఆ సుక్కలే కనబడతాయి అని చెప్పుకోరి. అందుకని ఏది ఎంతలో పెట్టుకోవాలో అంతలోనే పెట్టుకోవాలని కోరుకుంటా. వాళ్ళ కలుద్దాం.